30 ఏళ్ల పాటు ఆ ఊర్లో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. అసలు చిన్నారుల నవ్వులు కానీ ఏడుపు కానీ ఆ ఊరి జనానికి గత 30 ఏళ్లుగా తెలియదు. ఊరి నిండా పిల్లులు ముసలివాళ్లే ఉన్నారు. పెళ్లైన జంట ఉన్నా వారి రోజువారీ జీవితంలో వాళ్లు మునిగిపోయారు. ఇక యూత్ ఎప్పుడో ఉద్యోగాల కోసం ఊరి నుంచి పట్టణాలకు వలసపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ చిన్నారి ఏడుపు ఆ ఊరిలో వినిపించింది. అంతే, ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఊరు మొత్తం పండగ చేసుకుంటోంది. పండగ మాత్రమే కాదు, ఓ ఉత్సవ వాతావరణం ప్రస్తుతం ఆ ఊర్లో నెలకొంది. ఆ చిన్నారి ఊరుకు ఊపిరి పోస్తుందని గ్రామంలోని వృద్ధులు సంబరపడిపోతున్నారు. ఇలాంటి దృశ్యాన్ని చూడకుండానే ప్రాణాలు పోతాయని అనుకున్నామని, కానీ ఈ చిన్నారి ఏడుపు చెవుల్లోకి పడిన క్షణం ఎప్పటికీ మరిచిపోలేనిదని ఊర్లోని జనం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ఊరు ఆనందం ఊరు వరకు మాత్రమే పరిమితం కాలేదు, ఏకంగా ఇటలీ ప్రభుత్వాన్ని కూడా సంతోషంలో ముంచింది. దీంతో ఆ దేశ ప్రధాని ఆ చిన్నారి పుట్టుక వేళ ఏకంగా కోట్లు బహుమతిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి పుట్టుక ప్రభుత్వానికి వేడుక ఎలా అయింది? 30 ఏళ్లుగా ఆ ఊర్లో అసలు పిల్లలు ఎందుకు పుట్టలేదు? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఇటలీకి సంబంధించిన ఓ వార్త ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం 30 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్ గ్రామంలో ఓ చిన్నారి జన్మించడమే. ఇక అసలు మ్యాటర్లోకి వెళితే, ఇటలీలోని అబ్రూజో పర్వత శ్రేణి ఎత్తులో ఒక చిన్న గ్రామం ఉంటుంది. దాని పేరు పాగ్లియారా డి మార్సి. ఇక్కడి వాతావరణం చూస్తుంటే కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ మూతపడ్డాయి, ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. గ్రామం అంతా ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది. ఇక గ్రామంలో మిగిలిపోయింది కేవలం కొద్దిమంది వృద్ధులు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఊరు పర్వత ప్రాంతంలో మారుమూలన ఉండటం, జీవనోపాధికి అవకాశాలు లేకపోవడం. దీంతో ఊర్లోని పలు కుటుంబాలు యూత్ ఎప్పుడో వేరే ప్రాంతాలకు పట్టణాలకు వలసిపోయింది. ఇక కొందరు వృద్ధులు మాత్రం అక్కడే ఉండిపోయారు. దీంతో ఈ గ్రామం జనాభా కూడా విచిత్రంగా 20 లోపే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 2025 మార్చి నెలలో ఈ గ్రామం చరిత్రనే మార్చేలా ఓ అద్భుతం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత గ్రామంలో ఒక ఆడ శిశువు జన్మించింది. దీంతో 3 దశాబ్దాల తర్వాత జన్మించిన ఆ చిన్నారి గ్రామస్తుల పట్ల దేవదూతగా మారింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. 30 ఏళ్ల తర్వాత జన్మించిన ఆ పాపకు లారా అని పేరు పెట్టారు. ఆమె తల్లి వయసు 42 సంవత్సరాలు, తండ్రి వయసు 56 సంవత్సరాలు. ఇక జననం అనేదే 30 ఏళ్లుగా లేని పగ్లియారా డి మార్సిలో ఆడ శిశువు ఏడుపు శబ్దం ప్రతిధ్వనించడంతో ఆ గ్రామస్తులందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తమ గ్రామంలో నవజాత శిశువు ఏడుపు మళ్లీ వినపడుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక లారా జననంతో గ్రామ జనాభా 20కి పెరిగింది. అయితే పగ్లియారా డి మార్సి గ్రామంలో 3 దశాబ్దాల తర్వాత చిన్నారి లారా జనన వార్త ప్రభుత్వానికి కూడా పండగలా మారింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ లారా పుట్టుకకు కోట్ల విలువైన బేబీ బోనస్ ప్రకటించారు. ఈ విషయంలో మెలోనీ లారా తల్లిదండ్రులకు 1000 యూరోలు, అంటే మన కరెన్సీలో 1,59,200,200 రూపాయలు బేబీ బోనస్ ని ప్రకటించారు. అదనంగా లారా పెంపకం కోసం మెలోనీ నెలవారీ 370 యూరోలు, అంటే 39,14,304 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నిజంగా ఆ పాప గ్రామానికి ఓ దేవతలా మారిందని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. అయితే యూరప్కు ఎంట్రీ పాయింట్గా చెప్పుకునే ఇటలీలో జనన రేటు వేగంగా తగ్గుతోంది. పాగ్లియారా డి మార్సి గ్రామం దీనికి ప్రధాన ఉదాహరణ. ఇటలీలో యూరోప్లో అత్యల్ప జనన రేటు ఉంది. గత 16 సంవత్సరాలుగా ఇటాలియన్ మహిళలు పిల్లల్ని కనేందుకు దూరంగా ఉంటున్నారు. 2024లో ఇటలీ జనన రేటు 3,69,944కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు కూడా 1.18కి తగ్గింది. ఇటలీలో పిల్లల జననం తక్కువగా ఉండడానికి అతిపెద్ద కారణం మహిళలు కూడా డబ్బు సంపాదనలో బిజీగా ఉండిపోవడం. పురుషులు మహిళలు ఇంటిని పంచుకుంటారు, కానీ మహిళలు గర్భవతి అయితే వారు తమ ఉద్యోగాల్ని వదిలివేయాల్సి వస్తోంది. ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తుంది. అందుకే ఇటాలియన్ మహిళలు పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆ దేశంలో జనన రేటును పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆ దేశ ప్రధాని గియోర్జియా మెలోనీ దేశంలోని జనన రేటును పెంచడానికి ప్రత్యేక పథకాల్ని ప్రవేశపెట్టారు. ఇక యూరోప్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, జర్మనీలలో జనన రేటు విపరీతంగా తగ్గిపోతోంది. పెళ్లి చేసుకుంటున్న యువత పిల్లల్ని కనడానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఉద్యోగాలకు భద్రత లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా పిల్లలకు సరైన స్కూల్స్ లేకపోవడంతో పిల్లల్ని కనకుండా ఉంటేనే బెటర్ అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి జనాభా రేటును పెంచడానికి ఆయా దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద 1000 యూరోలు ఇస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు జనన రేటు తగ్గిపోవడంతో ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాల్లో అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి.